హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎన్ఆర్ ఆల్ ఛానల్. అందరూ బాగున్నారా? మేము కూడా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాం అండి. హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ అయితే పొటాటోతో నేను ఆలు కోఫ్తా చూపిస్తున్నానండి. ఆలుగడ్డలతో ఏం చేయాలా అని ఆలోచిస్తుంటే ఆలు కోఫ్తా చేద్దామని అనుకున్నా అండి. ఇది నేను ఫస్ట్ టైం చేస్తున్నా అండి. ఎలా వస్తుందో మీరు కామెంట్ అయితే చేయండి. ముందుగా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళకు చాలా థ్యాంక్స్ అండి. మా ఛానల్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రెసిపీస్ ఉన్నాయి, చూసి మాకు సపోర్ట్ చేయండి. ముందుగా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదామండి. 3 ఆలూస్ అయితే తీసుకున్నా అండి. ఆలుగడ్డలు బాగా క్లీన్ చేసి పెట్టుకున్నా. తర్వాత టమోటో, ఒక ఆనియన్, ఇది టమోటో ప్యూరీ కోసం అండి. కొత్తిమీర, అలానే పసుపు, ఉప్పు, కారం, కొద్దిగా కరివేపాకు, అలానే మెంతి ఆకు, అలానే దీంతోపాటు ఇది బేసన్ పౌడర్ అంటే అదే శనగపిండి ఒక 2 స్పూన్స్, అలానే కార్న్ఫ్లోర్ ఒక 2 స్పూన్స్ కావాలండి. చాలా టేస్టీగా ఉంటుంది. చపాతీస్లో కానీ రైస్లో కానీ ఈ రెసిపీ చాలా బాగుంటుంది. మీకు నచ్చినట్టయితే ఫస్ట్ అయితే చూస్తున్న వారు లైక్ అయితే కొట్టండి. ముందుగా అయితే ఆలూస్ని ఉడకబెట్టుకోవాలండి. ఈ ఆలుగడ్డల్ని కట్ చేసి కొద్దిగా కుక్కర్లో వేసి ఉడకబెట్టుకోవాలి. ఇలా ఒక్కొక్కటి ఉడకబెట్టుకోవాలి. ఈ ఆలుగడ్డలో స్టార్చ్ కంటెంట్ చాలా ఉంటుందండి. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. పిల్లలు పెద్దలు అందరూ ఇష్టంగా తింటారు. ఈ రెసిపీని ట్రై చేయండి. మీరు కూడా ఎలా వచ్చిందో కామెంట్ అయితే పెట్టండి. చూడండి, ఇవైతే ఉడకపెట్టుకోవాలి. కొద్దిగా ఇలా అయితే కట్ చేసి కుక్కర్లో అయితే వేసి ఉడకపెట్టుకోవాలండి. కుక్కర్ అయితే తీసుకొని ఇందులో ఈ ఆలుగడ్డలన్నీ వేసేసి కొద్దిగా వాటర్ వేసి ఉడికించుకోవాలి. ఫస్ట్ అయితే చూడండి, ఇక్కడైతే కుక్కర్లో పెట్టేశాను. ఇప్పుడైతే ఉడికించుకుందాం. స్టవ్ అయితే ఆన్ చేసుకొని చూడండి, కుక్కర్ అయితే ఒక 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలండి. ఈ కుక్కర్ విజిల్ వచ్చేలోపు మనము ఆనియన్, టమోటో అయితే కట్ చేసి పెట్టుకున్నామండి. ఫస్ట్ అయితే టమోటో అయితే ఇలా పెద్దగా కట్ చేసుకున్నాం అండి. ఎందుకంటే టమోటో ప్యూరీ కావాలి కదా. కర్రీ గ్రేవీ అనేది చాలా థిక్గా వస్తుంది ఈ టమోటా పేస్ట్ చేసుకోవడం వల్ల. అలాగే చిన్నగా ఆనియన్స్ అయితే కట్ చేసి పెట్టుకున్నా అండి. ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఆలు ఉడికేలోపు టమాటా అనేది ప్యూరీ చేసుకున్నామండి. ఫస్ట్ అయితే ఒక మిక్సీ జార్ అయితే తీసుకున్నాం. అందులో చిన్న జార్లో వేసి అయితే ప్యూరీ పట్టుకున్నాం. ఇప్పుడు చూడండి, ఇంకా విజిల్ రాలేదు. ఈలోపు మిక్సీకి అయితే పట్టేసి చూడండి, ఇలా ఫైన్ పేస్ట్ చేసుకోవాలి. ఇక్కడైతే ఆనియన్స్ అయితే కట్ చేసి పెట్టుకున్నాము. ప్యూరీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే చపాతీ పిండి అయితే నానబెట్టుకున్నామండి. ఇవాళ అయితే చపాతీ పిండితో పుల్కాలు అయితే చేసి చూపించాలనుకుంటున్నాను అండి. దానికోసం 1 కప్పు గోధుమ పిండి, సరిపడా ఉప్పు, అలానే కొద్దిగా ఆయిల్, కొద్దిగా వాటర్ వేసుకుంటూ మెత్తగా కలుపుకోవాలండి. పుల్కాలు ఆయిల్ లేకుండా తినొచ్చండి. అందుకోసం ఇవాళ అయితే పుల్కా చూపించబోతున్నాను. డైలీ చపాతీ రోటీ డైలీ రొటీన్ అయిపోయింది. ఈరోజైతే ఆయిల్ లేకుండా పుల్కా చేయడానికైతే పుల్కా చేయాలని డిసైడ్ అయితే అయ్యానండి. ఇవాళ అయితే పుల్కా ఆలు కోఫ్తా రెసిపీ చాలా బాగుంటుంది, టేస్టీగా కూడా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ అయితే పెట్టండి. చూస్తున్నవారు లైక్ అయితే కొట్టండి. చూడండి, పిండి అయితే అంతా ఇలా వాటర్ కలుపుతూ సాఫ్ట్గా కలుపుకోవాలి. ఎంత సాఫ్ట్గా కలుపుకుంటే పుల్కా అంతా సాఫ్ట్గా వస్తాయి. చూడండి, కొద్దిగా వాటర్ వేసుకుంటూ
పిండిని సాఫ్ట్గా తడుపుకోవాలి. చూడండి పిండి అయితే ఇలా సాఫ్ట్గా కలపాలి. ఇలా కొద్దిసేపు ఇలానే ఉంచాలండి. ఒక 15 మినిట్స్ అలా పెడితే బాగా నానుతుంది. అప్పుడు పుల్కాలు టేస్టీగా వస్తాయి, అలానే మెత్తగా వస్తాయండి. ఇప్పుడైతే ఆలు అయితే ఉడికాయండి. ఇప్పుడైతే తీసి చూసేద్దాం. చూడండి వేడివేడిగా ఉడికిపోయాయి. ఇప్పుడైతే ఈ ఆలుసుకున్న పొట్టంతా తీసేయాలండి. వేడిగా ఉంది. ఇప్పుడైతే ఈ పొటాటోస్ని ఒక గిన్నెలో సర్వ్ చేసుకోవాలి. ఇందులో వేసి కొద్దిగా మ్యాష్ చేసుకోవాలండి. చాలా వేడిగా ఉంది. నిదానంగా ఇలా మెత్తగా చేసుకోవాలి. చూడండి ఇలా మెత్తగా చేశాక, ఇలా మెత్తగా అయ్యాక ఇందులోనే చూడండి ఇది మెత్తగా ఇలా స్మాష్ చేసుకున్నాక ఇందులో ముందుగా తీసుకున్న కార్న్ఫ్లోర్ అలానే శనగపిండి ఈ రెండు ఇలా వేయాలి. ఇలా శనగపిండి కార్న్ఫ్లోర్ వేసాక కొద్దిగా కారం, పసుపు, టేస్ట్ తగ్గినట్టు సాల్ట్ ఇవన్నీ వేసేసి బాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం అంతా కలిసేట్టు కలుపుకోవాలండి, ఉండలు లేకుండా. చూడండి ఇలా మొత్తం ఇలా అన్నీ వేసాక ఇవైతే చిన్న ఉండలుగా చేసుకోవాలి. ఇప్పుడైతే ఫస్ట్ కలుపుకున్నాను. అలానే కొద్దిగా వామ్ అండి, వామ్ వేస్తే స్మెల్ వస్తుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇప్పుడు దీన్ని చిన్న ఉండలుగా చేసుకోవాలండి. చిన్న ఉండలుగా చేసి ఒక చేత్తో ఆయిల్ వేసుకొని ఇలా రౌండ్గా చేసుకోవాలి. చూడండి ఇలా చిన్న బాల్స్ లాగా చేసుకోవడమే. ఇప్పుడైతే మిగతావి చేసేసుకున్నాము. చూడండి ఈ బాల్స్ అయితే ఇలా చేసుకొని ఇప్పుడైతే ఇవి ఫ్రై చేసుకోవాలండి. లైట్గా చిన్న కళాయి అయితే పెట్టాను. ఇందులో ఆయిల్ వేసుకొని ఇవి వేయించుకోవాలి. కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇందులో అన్నీ ఫ్రై చేసుకోవాలండి. ఫస్ట్ అయితే ఆయిల్ వేడెక్కాలి. మీడియంలో పెట్టి ఫ్రై చేసుకోవాలి, ఎందుకంటే మరి మాడిపోతాయి కాబట్టి. చూడండి ఆయిల్ అయితే వేడెక్కింది. ఇప్పుడైతే ఈ బాల్స్ వేసుకొని చిన్నగా ఇలా ఒక్కొక్కటిగా వేసుకుంటూ చిన్నగా కాల్చుకోవాలి. ఈ రెసిపీ ప్రాసెస్ లేట్ అయినా చాలా టేస్టీగా ఉంటాయండి. నేను కూడా ఫస్ట్ టైం చేస్తున్నాను. చూడండి ఇవి బాగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. లోపలంతా వేగాలి కదా, అందుకే మీడియం సైజులో అయితే కొద్దిసేపు లోపల అంతా వేడవుతుంది. కర్రీ కూడా చాలా టేస్టీగా వస్తుందండి. చూడండి బాల్స్ అయితే బాగా వేగుతున్నాయి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చాక ఒక పేపర్ తీసుకొని అందులో వేసేయండి. ఇప్పుడైతే ఇవన్నీ ఒక ప్లేట్లో అయితే తీసేసుకున్నామండి. చూడండి ఇలా క్రిస్పీగా బాల్స్ అయితే ఇలా రెడీ అయ్యాయి. ఇప్పుడైతే కళాయి అయితే పెట్టుకొని తర్వాత అయితే పెట్టేసుకున్నామండి. ముందుగా ఒక కళాయి అయితే పెట్టుకున్నాం అండి. ఇందులో ఆయిల్ వేస్తాం ఫస్ట్. చూడండి ఆయిల్ అయితే వేసాను. ఇందులో జీలకర్ర, ఆవాలు, అలానే ఒక బిర్యానీ ఆకు, 2 లవంగా, కొంచెం చెక్క ఇవన్నీ వేసి కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలండి. తర్వాత ఇందులోనే ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. చాలా టేస్టీగా ఉంటుంది రెసిపీ. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ అయితే పెట్టండి.
కొద్దిగా కరివేపాకు, కొద్దిగా మెంతికూర అండి. మెంతికూర వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది ఏ కర్రీలో అయినా కూడా. ఈ మెంతికూర టేస్ట్ ఉంటే ఆ రెసిపీ చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. చూడండి ఇలా వేగాక ఫస్ట్ అయితే ముందుగా టమాటో ప్యూరీ అయితే వేసేసుకుందాము. చూడండి టమాటో ప్యూరీ అయితే వేసేసాను. ఇది మొత్తం ఇందులో కలుపుకోవాలి. చూడండి ఇందులోనే ఇప్పుడు మొత్తం కలుసుకుంటే ఇందులోనే ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసేసుకోవాలి. ఫస్ట్ అయితే కారం వేస్తున్నాండి, కొద్దిగా పసుపు, అలానే తగినంత ఉప్పు. అందులో కూడా వేసాం కదా, ఇందులో కొద్దిగా తక్కువ వేసుకుంటే బాగుంటుంది. ఇవన్నీ బాగా కలుపుకోవాలండి. చూడండి ఇప్పుడు ఇందులోనే కొద్దిగా కొబ్బరి పౌడర్, అలానే ధనియా పౌడర్, కొద్దిగా జీలకర్ర పొడి ఇలా మొత్తం వేసేసి కలుపుకొని తగినన్ని వాటర్ అయితే వేసుకోవాలండి. ఇది కొంచెం గ్రేవీ రావాలి కదా. కొద్దిగా వాటర్ అయితే వేసేసి ఇలా ఉడికించుకోవాలండి. కొద్దిగా చూడండి ఇలా లైట్గా ఆయిల్ అయితే తేలుతూ ఉంది. ఇప్పుడైతే బాల్స్ వేసేస్తామండి. ముందుగా వేయించుకున్న బాల్స్ అయితే ఇందులో వేసి కలపాలి. ఒక్కొక్కటిగా వేసి ఇలా మొత్తం చూడండి, చూస్తుంటేనే నోరు ఊరుతుంది కదండి. మీకు కూడా అలానే ఉందా? ఒకసారి ట్రై చేసి చూడండి. చూస్తున్నవారు లైక్ అయితే కొట్టండి. చూడండి ఎంత బాగా వచ్చిందో ఆలు కోఫ్తా. ఇప్పుడైతే కొత్తిమీర వేసుకొని కొద్దిగా సర్వ్ చేసుకుంటాము. చూడండి ఈ బాల్స్ మొత్తం రసం అంతా పీల్చుకోవాలి. చూడండి చూస్తుంటేనే చాలా బాగుంది కదండి. కొద్దిగా కొత్తిమీర ఇలా వేసుకొని పుల్కాలో, చపాతీలో, రైస్లో తింటే ఉంటుందండి. ఆ మజానే వేరు. ఇక్కడైతే పర్ఫెక్ట్గా అయిపోయిందండి. ఆయిల్ అయితే బయటకు వచ్చేస్తుంది కదా. ఇప్పుడైతే స్టవ్ కట్టేసి సర్వ్ చేసుకుందాం. చూడండి ఆలు కోఫ్తాని ఇప్పుడు మనము ఒక ప్లేట్ సర్వ్ చేసుకుందాం. ఒక గిన్నెలో అయితే సర్వ్ చేసేసుకుందామండి. చూడండి చూస్తుంటేనే నోరు ఊడుతూ ఉంది కదండి. మీకు కూడా అలానే ఉంటే ఇలా 4 అయితే చేసుకున్నాను. ఇప్పుడైతే ఇవి పొడి పిండితో రోల్ చేసుకోవాలి. రౌండ్గా సమానంగా చేసుకోవాలండి. చూడండి చూడండి ఇలా 2 అయితే చేసుకున్నాను నేను రౌండ్గా. ఇప్పుడైతే వేడైతే పెట్టామండి. పెన్నం అనేది కొద్దిగా హీట్ ఎక్కాలి. చూడండి ఇలా 4 అయితే చేసి పెట్టుకున్నాను నేను. ఇప్పుడైతే పెన్నం అయితే వేడెక్కిందండి. ఇప్పుడైతే ఒక చపాతీ అయితే వేసేసాను. ఒక పుల్కా చూడండి ఇక్కడ లైట్గా బబుల్స్ వస్తున్నాయి కదా, ఇలా రావాలి. ఈ బబుల్స్ వచ్చాక మనము ఇది స్టార్ట్ చేయాలి. ఈ స్టవ్ ఆన్లో పెట్టేసి వస్తున్నా. ఇక్కడ చూడు బబుల్స్ అయితే వచ్చేసాయి కదండి. ఇప్పుడైతే ఇది మొత్తం చూడండి ఇలా
పెట్టేసి ఇక్కడ పొంగు వస్తుంది, ఇలానే కాల్చుకోవాలి. చూడండి చపాతీ అయితే పుల్కా అయితే చాలా బాగా వేడి అవుతుంది. చూడండి ఇలా లైట్గా ఫ్రై చేసుకోవడం. చూడండి చపాతీ మనం సరి సమానం ఒత్తుకుంటే ఇలా మొత్తం పైకి లేసి బాగా కాలుతుంది. చూడండి పుల్కా అయితే ఇలా కాల్చుకోవడమే. చూడండి ఇలా అయితే కాల్చేసుకున్నాను. దీనిపైన నెయ్యి వెన్న ఏదైనా రాసి ఇలా తింటే చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి ఇలా పొంగు అయితే వచ్చేస్తుంది, అప్పుడు మనం తీసి కాల్చుకో. చూడండి ఇప్పుడైతే వేడి వేడి పుల్కా అలానే ఆలు కోఫ్తా రెడీ అయితే అయిపోయింది. ఇప్పుడైతే ఒక ప్లేట్లో సర్వ్ చేసుకుందాం. చూడండి ఇక్కడైతే ఆలు కోఫ్తా రెడీగా ఉంది కదండి. యమ్మీ యమ్మీ టేస్టీ టేస్టీ ఆలు. చూడండి టేస్టీ టేస్టీ పుల్కా అండ్ ఆలు కోఫ్తా రెడీ. చూడండి ఇప్పుడైతే మా అబ్బాయి తిని చూపిస్తాడంట. ఎట్లుంది నాన్న చెప్పాలి తిని. ఎట్లుంది? చాలా బాగుందంటండి. మీరు కూడా ట్రై చేసి కమెంట్ అయితే పెట్టండి. చూడండి నేను కూడా ట్రై చేసి చూస్తున్నా. చాలా టేస్టీగా ఉందండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ అయితే పెట్టండి.